నా పేరు కొల్లు వెంకటరావు గారండి. ఈ ఎమ్మెల్యే గారైన దేవ వరప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మా ఊరు నుంచి ఆకుల నాయుడు గారు, చెన్నయ్య నాయుడు గారని ఆయన వీడియో తీసి మా రోడ్డు ఇంచుమించు 8 సంవత్సరాల నుంచి రోడ్డు అసలు ఎవరో చేయించలేదండి, ఎంతవరకు కూడా చేయించలేదు. ఆకుల చెన్నయ్య నాయుడు గారి దయ వల్ల వీడియో తీసి ఎమ్మెల్యే గారికి పంపించడం, ఎమ్మెల్యే గారు వెంటనే దాన్ని సంబంధించి మాకు 8వ తారీఖుని రోడ్డు శంకుస్థాపన చేశారండి. అండి మేము ఎంత ట్రై చేసినా ఆకుల చెన్నయ్య నాయుడు గారి దయ వల్ల ఆ వీడియో తీసండి సోషల్ మీడియాలో పెట్టిన గురించి ఆ ఎమ్మెల్యే గారు దాన్ని వెంటనే చూసి స్పందించి మాకు రోడ్డు సెలక్షన్ చేసి 8వ తారీఖుని శంకుస్థాపన చేశారండి మా కాకినాడ బ్రిడ్జి దగ్గర. దాని గురించి దేవ వరప్రసాద్ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నా పేరండి వెంకట బ్రహ్మానంద, సొసైటీ ప్రెసిడెంట్, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ అండి. తర్వాత 8 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం అసలు ఏమీ ఈ రోడ్డు స్పందించలేదండి. ఏమి ఇప్పుడు మట్టి కూడా వేసిన పాపం లేదండి. మన ఈ ఛానల్ స్కూల్ పిల్లలు మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామండి. తర్వాత స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళటానికి కూడా అండి ఆటోలు కూడా తరబడిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. గతంలో మేము షర్ట్ వేసి సిప్ చేసి చాలా ఇబ్బంది పడ్డామండి. తర్వాత ఇదే వీడియోకి తీసుకెళ్ళి ఆకుల నాయుడు గారు మాకు పోస్ట్ పెట్టాడండి. ఆ వీడియో ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి చూపించడం జరిగిందండి. దాన్ని స్పందించండి దేవరప్రసాద్ గారు మాకు ఎమ్మెల్యే గారు మాకు వెంటనే దీన్ని నాటునర్ రోడ్డు మంజూరు చేసి 1,27,00,000 రూపాయలతోటి రోడ్డు మంజూరు చేశారండి. అయితే ఆయన మాకు చేసిన మేలుకి ధన్యవాదాలండి. ఈ రోడ్డు పరిస్థితిని బట్టి అండి ఆకుల నాయుడు గారు మాకు పోస్ట్ పెట్టడం జరిగిందండి. ఈ పోస్ట్ని పట్టుకుని ఎమ్మెల్యే గారికి పట్టుకెళ్ళి చూపించడం వల్ల ఆయన వెంటనే స్పందించాడండి. స్పందించి మాకు ఈ రోడ్డు గ్రాంట్ చేసి మాకు ఈ రోడ్డు ఎలా అవుతుందంటే ఆకుల నాయుడు గారు, మన దేవరప్రసాద్ గారు కృషితో మేము కూడా వెంకట బ్రహ్మానందం గారు నేను కూడా బయటికి వెళ్ళి ఎన్నోసార్లు తిరిగి మొత్తం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన రోజుని ఈ రోజుకి మాకు ఇది ఈ ముత్తు అవుతుందండి. దీనివల్ల మాకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా రాజుల మండలం కాటనపొడలంక. అది నా పేరు ఆకుల చెన్నయ్య నాయుడు. మా యొక్క రోడ్డు స్థితిగతి ఈ గొల్లపాలెం నుంచి ఉలిపిల్లి వరకు చాలా అస్తవ్యస్తంగా ఉంది రోడ్డు. దీన్ని వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని స్పందించి మా నాయకులు వెంకట బ్రహ్మానందం వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళి ఎమ్మెల్యేని దగ్గరికి వెళ్ళి అన్నీ చూపించి వారు చేయటం వల్ల ఎమ్మెల్యే గారు స్పందించి ఈ రోడ్డు 8వ తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేసి 1 కిలోమీటర్ 70 మీటర్లు రోడ్డు వేయించడం జరిగింది. అలాగే మా దేవవరప్రసాద్ ఎమ్మెల్యే గారికి ఈ చిరకాల కోరిక తీర్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వారు మాకు చేసిన మేలు మా కాటనపొడలంక మేము అగ్నికుల చేతులందరూ కూడా జీవితకాలంలో మర్చిపోలేమని చెప్పి కోరుకుంటూ